హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ క్యాబేజ్ కర్రీ అండి. క్యాబేజీ కర్రీలు కావాల్సినవి టమాటా ఒకటి పెద్దది, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న, 1 ఉల్లిపాయ, కరివేపాకు, అల్లము, ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నా. ఓకే, ఇక్కడ ఉడికించుకున్న క్యాబేజీ అండి. మొత్తం కాదు, హాఫ్ బాయిల్ చేసుకున్నా, అంటే ఉడికించుకొని చేస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ వేడైంది. 2 స్పూన్లు ఆయిల్, పోపు దినుసులు అండి. ఆయిల్ వేడైంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా అన్నీ 1 బై 1 వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు, పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు టమాటా కూడా వేద్దాం. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాం. ఓకే, ఫ్రై అయినట్టే. ఇప్పుడు సాల్ట్, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ కారం సరిపోతుంది. ధనియా పొడి 1 స్పూన్, మొత్తం పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం వేసుకోకుండా, లేదా కారమైనా వేసుకోవచ్చు. నేను అది సగం ఇది సగం వేసిన. 2 పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ కారం, ఇలాగైనా బాగుంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న క్యాబేజీ కూడా వేద్దాం. ఇలా ఉడికించుకొని చేస్తే తొందరగా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. డైరెక్ట్ చేసేదంటే కూరగాయలు మనం ఏవైనా ఉడికించుకొని చేస్తే ఫాస్ట్గా అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఓకే, క్యాబేజ్ కర్రీ అయిపోయినట్టే. మరీ పలుసగా చేసుకోవద్దు, మరీ అలా అని గట్టి చేసుకోవద్దు. ఇలా ఉంటే బాగుంటుంది. క్యాబేజ్ ఉడికించుకోవాలని మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి. జస్ట్ అలా ఒక 10% ఉడికించుకుంటే చాలు. లేదా వాటర్ బాగా మరిగించి ఈ క్యాబేజ్ కట్ చేసుకుంది అందులో వేసి మూత పెట్టేసి ఆ వాటర్ తీసేసుకున్నా బాగుంటుంది. మరి మెత్తగా ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే ఈ టమాటాలు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి జస్ట్ అలా వేడి నీళ్ళు వేసి తీసుకున్నా బాగుంటుంది.
ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుందండి క్యాబేజీ ఫ్రై కానీ కర్రీ కానీ. మరి ఫ్రై అంటే ఫ్రై రసం ఉంటే బాగుంటుంది. ఇంకా రసం లేదన్నప్పుడు ఇలా ఒక టమాటా ఇచ్చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. చపాతీలోకి రైస్లోకి టమాటా వేసాం కాబట్టి రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో క్యాబేజీ కర్రీ. మనం రైస్లో కలుపుకునేటట్టు ఉండాలని నేను టమాటా వేసాను. ఓకే, ఫైనల్గా క్యాబేజీ కర్రీ రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకే, బాయ్.